ఏడుకొండల వారి ఆశీస్సుల వల్ల దైవ సంకల్పంతో 52వ రోజు మహానేత తెలుగు జాతి గర్వించదగ్గ తెలుగు బిడ్డ నారా చంద్రబాబు నాయుడు గారు బయటకు వస్తుంటే నాలో టెన్షన్. ఏ విధంలో ఉన్నారో, లోపల ఎట్లున్నారో, 52 రోజుల పాటు ఎలా కుంగిపోయి ఉన్నారని బయటకు వస్తుంటే జైలు విడిచిన సింహంలాగా, తెలుగువాడి గర్వంలాగా, తెలుగువాడి తేజస్సులాగా నేనున్నా, ఈ జైల్లో ఈ వ్యక్తులు ఈ కుతంత్రాలను నేను చేయలేవు, తెలుగు ప్రజల కోసం నేనున్నాని అడిగేస్తుంటే ఆ ఉత్సాహంతో ఉర్రెక్కింది. ఆ రోజు నుంచి చంద్రన్న నీలాంటోడు తెలుగు జాతికి కావాలి కదా మొక్కుని ఆ మొక్కు తీరటానికి అడిగేస్తున్నాను. ఇది రాజకీయ యాత్ర కాదు, ఇది దయచేసి రాజకీయంగా కానీ కాంట్రవర్సీగా చూడొద్దని చేతులెత్తి నమస్కరిస్తూ మీకు తెలియజేసుకుంటూ ఈ యాత్ర విజయవంతం కావాలని, ఈ యాత్ర ద్వారా ఏడుకొండల వాడు ఆశీస్సులు పొందాలని, నాతో పాటు నా అడుగు ప్రతి చంద్రబాబు అభిమాని అడిగిది, ప్రతి తెలుగువాడి అభిమానం అడిగిది. ఈ అడుగు నాది కాదు, ఈ కోట్ల మంది తెలుగు ప్రజలు అడిగిది. జై చంద్రబాబు. ఈ అవకాశం ఇచ్చిన ఏడుకొండల స్వామికి, నాకు సహకరించిన నా షాద్నగర్ ప్రజలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ సహాయ సహకారాలు, మీ అభిమానం, మీ ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.